హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ప్రొఫైల్ లైట్ వర్క్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మీకు మన ఛానల్లో ప్రొఫైల్ లైటింగ్ అనేది ఏ విధంగా వేస్తాను అనేది ప్రీవియస్గా వీడియోస్ కూడా చేస్తాను, ఆ వీడియోస్ కూడా చూడండి. ప్రాపర్గా ప్రొఫైల్ లైట్ కట్ చేయడానికి మీకు మిషన్ కూడా చెప్పాను నేను, అది కూడా మీరు ఒకసారి చూసేసారనుకోండి మీకు డీటెయిల్గా. ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ముందుగా మనం ప్రొఫైల్ లైటింగ్ అనేది వేసే ముందు మనకి ఈ నీలి ముందు నూలు తోడ అనేది ఉంటుంది, మనకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ప్రొఫైల్ లైటింగ్ అనేది ఎంత లెంత్ అనేది వేస్తున్నాము, గోడ నుండి ఎంత అంటే ఎన్ని ఫీట్స్ తీసుకోవాలి, మెయిన్ మనకి మెజర్మెంట్ టేప్ అనేది వాడడం వచ్చింది అనుకోండి, మన ఈజీగా మెజర్మెంట్స్ అయితే తెలియాలి. అలాగే మనకి మార్కింగ్ కూడా చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పక్కన ఒక గోడ ఉంది, గోడ నుండి ప్రొఫైల్ అనేది ఒక అడుగున్నర వదిలేసి ప్లేస్ అనేది నేను మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే నా వెనకాల ఒక గోడ ఉంది, ఈ గోడ నుండి కూడా ఒక అడుగున్నర అయితే నేను ప్లేస్ అయితే వదిలేసి మార్కింగ్ అయితే చేసుకోవాలనుకున్నాను అనుకోండి. ప్రొఫైల్ అనేది ఈ మెజర్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. వంకరగానే ఉందనుకోండి ప్రొఫైల్ అనేది, మీకు ప్రొఫైల్ కి ఈ అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది కదా, ఈ అల్యూమినియం ఫ్రేమ్ అనేది వంకర అయితే కనిపించింది అనుకోండి ఈజీగా తెలిసిపోతుంది. అది మనకి వంకర లేకుండా మనం లెవెల్ గా వేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్లూ కలర్ నీళ్ళ ముందు అయితే ఉంటుంది, నువ్వులతోడైతే ఉంటుంది. మెజర్మెంట్స్ అయితే కరెక్ట్ గా తీసుకుని మనం మార్కింగ్ అయితే చేసుకుని ప్రొఫైల్ అయితే కట్ చేసుకుని సీలింగ్ పిఓపి సీలింగ్ అయితే పిఓపి సీలింగ్, లేకపోతే వుడ్ అయితే వుడ్, కొంతమంది వుడ్ మీద కూడా ప్రొఫైల్ వేయించుకుంటారు, కొంతమంది పిఓపి సీలింగ్ అయితే ఎక్కువగా చేయించుకుంటారు. నేను ఇప్పటి వరకు చేసిన ప్రొఫైల్స్ లో నేను ఎక్కువ శాతం ఒక 100% లో 90% పిఓపి సీలింగ్ లో చేసిన ప్రొఫైల్స్ వర్క్తే ఉంటాయి, మిగిలిన 10% వుడ్ మీద చేసినవి అయితే ఉంటాయి. ఓకేనా? మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సింది మెజర్మెంట్స్, అలాగే మీకు మార్కింగ్, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రొఫైల్స్ వేసేటప్పుడు. అలాగే మనకి ఇందులో సెకండ్ పాయింట్ వచ్చి మీకు ప్రొఫైల్ మీకు ఫ్రేమ్ ఉంటుంది కదా, అల్యూమినియం ఫ్రేమ్ అనేది, ఇందులో మీకు 10mm ఉంటుంది, 8mm ఉంటుంది. 8mm ఫ్రేమ్ ఉంటుంది, 10mm ఫ్రేమ్ ఉంటుంది కదా. లోపల మీకు ఎల్ఈడి స్ట్రిప్ అనేది ఉంటుంది, ఎల్ఈడి స్ట్రిప్ అనేది 8mm స్ట్రిప్ ఉంటుంది, 10mm స్ట్రిప్ ఉంటుంది. మనకి లైటింగ్ అనేది ఎక్కువ కావాలి, బాగుండాలంటే 10mm అయితే వేసుకోవాలి. లేదు లైటింగ్ కొంచెం తక్కువ రావాలి, ప్రొఫైల్ అనేది కొంచెం సన్నంగా కనిపించాలనుకుంటే 8mm అనేది వేసుకోవాలి. ఓకేనా? అలాగే ప్రొఫైల్ అల్యూమినియం ఫ్రేమ్ వచ్చి లెంత్ అనేది ఎంత ఉంటుందంటే 2 మీటర్స్ అయితే ఉంటుంది, మీకు 2 మీటర్ల పొడవు అయితే ఉంటుంది. అదే మనకి ఫీట్స్ లోకి చూసుకుంటే 6 feet 7 inches అయితే ఉంటుంది. అలాగే మనకి టోటల్ ఇంచెస్ లో చూసుకుంటే 79 inches అయితే ఉంటుంది. ఈ ప్రొఫైల్ అనేది మనకి 2 meters అనేది వస్తుంది కదా. మనకి మెయిన్ ప్రొఫైల్ అనేది వేస్ట్ అవ్వకుండా మనం డిజైన్ అయితే చేసుకోవాలి. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి మనం చెప్పాలి, ఇలా మనకి ప్రొఫైల్ అనేది 2 meterలు ఉంటుంది, అడుగుల్లో చూసుకుంటే 6 అడుగుల 7 అంగుళాలు అయితే ఉంటుంది, 6.5 అడుగులు అయితే ఉంటుంది. దాన్ని మనం ఇలా వేసుకుంటే ప్రొఫైల్ అయితే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఇవన్నీ మనం చూసుకుని మెయిన్ డిజైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ మీకు కొన్ని డిజైన్స్ అయితే పెడుతున్నాను చూడండి, ఇమేజెస్ అనేవి. అవి చూసారనుకోండి ఈ విధంగా, అంటే సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే చేయమని కాదు, అంటే కస్టమర్స్ కూడా మీరు చూపించండి, ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఈ విధమైన మెజర్మెంట్స్ అయితే పెట్టుకుంటే బాగుంటుందని మీరు చూపించండి. లేదా మీకు గూగుల్లోకి వెళ్ళి ప్రొఫైల్ లైట్స్ అనేది మీరు సెర్చ్ చేస్తే మీకు రకరకాల ఇమేజెస్ అయితే వస్తాయి. ఆ ఇమేజెస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుని వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఇక్కడ నేను పెట్టినటువంటి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇమేజెస్ అనేవి. ఈ విధంగా అయితే చేసుకుంటే బాగుంటుందని చూపించండి. ప్రొఫైల్ వేసేటప్పుడు డిజైన్ అనేది మీరు ఎక్కడైనా ప్రీవియస్గా చేసిన ఫొటోస్ అనేది చూపించండి, లేదా గూగుల్ ఫొటోస్ అనేది చూపించండి, వాళ్ళకి ఒక అవగాహన అయితే వస్తుంది. ఓకేనా? ప్రొఫైల్ వేసేటప్పుడు అదొకటి మీరు మర్చిపోకండి. మెయిన్ మనకి ప్రొఫైల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇది మనకి లెంత్ అనేది ఎంతంత వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డిజైన్స్ అనేది ఇలాగొక ప్రొఫైల్ అయితే వేసుకుంటారు, ఇలాగొక ప్రొఫైల్ అయితే వేస్తారు, ఇలాగొక ప్రొఫైల్ అయితే వేస్తారు, అంటే జిగ్జాగ్ టైప్లో వేస్తారు ప్రొఫైల్ అనేది. అప్పుడు మనకి 3 feet కింద కట్ చేసుకున్నాం అనుకోండి, ఇది మీకు 2 మీటర్లు కాబట్టి అటు 3 అడుగులు ఇటు 3 అడుగులు తీస్తే మిగిలిన చిన్న మొక్క అయితే వేస్ట్ అవుతుంది, అది మనం పక్కన పడేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మనం ప్రొఫైల్ అయితే చేసుకుంటూ ఉండాలి. అలాగే డిజైన్ బట్టి కూడా మనం చూసుకుని ప్రొఫైల్స్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకుంటే మనకి స్ట్రిప్ కూడా కలిసి వస్తుంది. ఓకేనా? మెయిన్ ఇదోటి గుర్తుపెట్టుకోండి, వేస్టేజ్ అనేది ఎక్కువగా అయిపోకుండా చూసుకోండి ప్రొఫైల్ విషయానికి వస్తే. అది నేను ఇక్కడ ఈ అల్యూమినియం ఫ్రేమ్ అనేది రేట్ ఎంతో చెప్పలేదు కదా, మీకు మీటర్ వచ్చేసరికి 150 రూపాయల నుండి 200 రూపాయలు అయితే ఉంటుంది. ఇది మీకు 2 మీటర్లు అల్యూమినియం ప్రొఫైల్ అనేది మనం కొనాలంటే అరౌండ్ 350 రూపీస్ నుండి 400 రూపాయల వరకు అయితే మనం ఖర్చు చేయాలి. ఓన్లీ అల్యూమినియం ప్రొఫైలు అంటే ఫ్రేము, దానిపైన క్యాప్, పీవీసీ క్యాప్. ఓకేనా? అలాగే మనకి థర్డ్ పాయింట్ వచ్చి మీకు ఎల్ఈడి స్ట్రిప్ యొక్క లెంత్, ఎల్ఈడి స్ట్రిప్ లెంత్ వచ్చి మీకు 5 meters అయితే ఉంటుంది. ఈ 5 meters లెంత్ లో మీకు ఇందులో కూడా సైజెస్ అయితే ఉంటాయి.
8mm ఉంటుంది, 10mm అయితే ఉంటుంది. ఇప్పుడు 8mm స్ట్రిప్ వచ్చి మీకు లైటింగ్ అయితే కొంచెం తక్కువ అయితే వస్తుంది. ఎవరైతే ప్రొఫైల్ అనేది సన్నంగా కావాలనుకుంటారో వాళ్ళకైతే 8mm అయితే వేయండి. ఎవరైతే ప్రొఫైల్ కొంచెం లా వచ్చినా పర్వాలేదు, లైటింగ్ బాగుండాలనుకుంటే 10mm అయితే వేయండి. ఓకేనా, 10mmకి 8mmకి తేడా అయితే ఇది. అలాగే ఈ ప్రొఫైల్ స్ట్రిప్స్లో మీకు 12 volts ఉంటుంది, 24 volts ఉంటుంది. ఎక్కువగా నేను చేసేది ఏంటంటే, అంటే ఎక్కువ ప్రొఫైల్స్ అనేది ఎవరికైనా కట్ చేసి వేయడం అనేది నేను 12 volts అయితే వేస్తూ ఉంటాను. 24 volts అనేది రేర్గా వేస్తూ ఉంటాను. ఇప్పుడు 12 volts వేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీకు 12 voltsకి SMPS అయితే ఉంటుంది, డ్రైవర్ అంటారు లేకపోతే చోక్ అంటారు. ఈ 12 volts చోక్ అనేది మీకు చిన్నది వస్తుంది, చిన్న సైజు. దగ్గరలో మనకి ఏమైనా సీలింగ్ లైట్ ఉందనుకోండి, ఆ సీలింగ్ లైట్లో ఈ చోక్ అనేది మనం పెట్టుకుని ప్రొఫైల్ వైర్స్ అనేది తెచ్చుకుని అక్కడ కనెక్షన్ అయితే తీసుకుని సీలింగ్ లైట్లు అయితే పెట్టుకోవడానికి సరిపోతుంది, బాగుంటుంది. అలా కాకుండా మీకు 24 volts ఉన్నదనుకోండి, 24 voltsకి డ్రైవర్ అయితే SMPS అనేది ఈ సైజ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది, మీకు పెద్దదైతే వచ్చేస్తూ ఉంటుంది. ఈ పెద్దది అనేది మనం హాల్లో సీలింగ్ లైట్స్లో కానీ ఎక్కడ అయితే వెళ్ళదు, ఏమన్నా రోప్లో పెడదామన్నా కుదరదు. దానివల్ల నేను 24 volts ఉన్నటువంటి LED ప్రొఫైల్ స్ట్రిప్ అయితే ఉంటుంది కదా, నేనైతే ఇది ఎవరికి రికమెండ్ చేయను. నేను ఎక్కువగా 12 volts రికమెండ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఈ LED స్ట్రిప్స్లో మీకు LED స్ట్రిప్స్ అనేవి మీకు 5 meters లెంత్ అనేది ఉంటుందని చెప్పాను కదా. ఇందులో మీకు LED బల్బ్స్ ఉంటుంది. 1 మీటర్కి ఇన్ని బల్బ్స్ అయితే ఉన్నాయని రాసి ఉంటుంది. మీరు LED స్ట్రిప్స్ అనేది మీరు ఎక్కడన్నా కొంటే, ఓకేనా, మీరు ఎక్కడన్నా కొన్నప్పుడు ఏ కంపెనీ అయినా తీసుకునేటప్పుడు మీకు 1 మీటర్కి ఎన్ని LED బల్బ్స్ ఉన్నాయో దాని బ్యాక్ సైడ్ అయితే రాసి ఉంటుంది. మీకు 1 మీటర్కి 60 బల్బ్స్ ఉన్నటువంటి స్ట్రిప్ అయితే ఉంటుంది. 1 మీటర్కి 120 బల్బ్స్ ఉన్నటువంటి స్ట్రిప్ అయితే ఉంటుంది. 1 మీటర్కి 180 బల్బ్స్ ఉన్నటువంటి స్ట్రిప్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు బల్బ్స్ పెరిగి కొద్దీ మీకు ఆ స్ట్రిప్ యొక్క లైటింగ్ అనేది పెరుగుతుంది, అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. అలాగే స్ట్రిప్ యొక్క వాటేజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు 1 మీటర్కి 60 బల్బ్స్ ఉన్నాయనుకోండి, అది మీకు 20 watt కన్జ్యూమ్ చేస్తుంది. అదే 1 మీటర్కి 120 బల్బ్స్ ఉన్నాయనుకోండి, అది మీకు 30 watt అయితే కన్జ్యూమ్ చేస్తుంది. 1 మీటర్ లెంత్ అనేది నేను చెప్తున్నాను. అదే మీకు 1 మీటర్కి 180 బల్బ్స్ ఉన్నాయనుకోండి, అది మీకు 40 watt వరకు అయితే కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. ఇలా మీకు బల్బ్స్ పెరిగి కొద్దీ కూడా వాటేజ్ అయితే మారిపోతుంది, లైటింగ్ బ్రైట్నెస్ కూడా మారుతుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేనైతే ఎక్కువగా ప్రొఫైల్ అనేది ఏ LEDs వేస్తానంటే, నేను 220 LEDs ఉన్నటువంటిది ప్రొఫైల్ అయితే వేస్తూ ఉంటాను, లేదా 180 బల్బ్స్ ఉన్నటువంటి LED స్ట్రిప్ ఉంటుంది కదా, అవి అయితే వేస్తూ ఉంటాను. అవి కొంచెం లైటింగ్ అయితే బాగుంటూ ఉంటాయి. అలాగే నేను వేసేటువంటి కలర్స్ ఏంటంటే వామ్ వైట్ వేస్తాను, వైట్ వేస్తాను. ఎక్కువగా నేను వేసేది వామ్ వైట్ అలాగే వైట్, ఈ 2 కలర్స్ అయితే వేస్తూ ఉంటాను. ఓకేనా, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కలర్స్ అనేది ఏది బాగుంటుందంటే వామ్ వైట్ బాగుంటుంది. ఓకేనా, అలాగే మీకు 1 మీటర్ LED స్ట్రిప్ అనేది వెలగాలంటే ఎంత యాంపియర్స్ ఉన్నటువంటి చోక్ వేయాలంటే మీకు 12 volts 1 ampere ఉన్నటువంటి చోక్ని అయితే వేసుకోవాలి. 1 మీటర్కి 1 ampere నుండి 1.5 ampere వరకు ఆ స్ట్రిప్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది, అంటే యాంపియర్స్ని. అదే మనం 2 meters ఉన్నటువంటి స్ట్రిప్ అయితే బిగించాలనుకోండి, మనకు అక్కడ 2 amperes నుండి లేదా 3 amperes ఉన్నటువంటి 12 volts చోక్ అయితే వేసుకోవాలి. లేదా మీకు 5 meters ఉందనుకోండి లెంత్ అనేది, 5 meters ఉంటే మీకు 6 amperes నుండి 8 amperes లేదా 5 amperes నుండి 7 amperes మధ్యన ఉన్నటువంటి చోక్ని అయితే వేసుకోవాలి. 1 మీటర్ ప్రొఫైల్ వెలగడానికి 1 ampere నుండి 1.5 ampere DC కరెంట్ని అయితే తీసుకుంటుంది. మీకు ప్రొఫైల్ అంతా DC మీదే పనిచేస్తుంది, AC మీద అయితే పనిచేయదు. 12 volts DC సప్లై, DC కరెంట్, DC వోల్టేజ్ మీదే పనిచేస్తుంది. అంటే మన ఇన్పుట్ సప్లై అనేది డ్రైవర్కి మనం 230 volts AC సప్లై ఇస్తాము. అవుట్పుట్ అనేది మీకు 12 volts DC సప్లై అనేది వస్తుంది. ప్రొఫైల్ అనేది DC సప్లై మీద వెలుగుతుంది. ఓకేనా, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఇప్పుడు నేను ప్రొఫైల్ లైట్స్ అనేది ఏ కంపెనీ తీసుకుంటే బాగుంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొఫైల్ లైట్ తీసుకునేటప్పుడు ప్రొఫైల్ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది కదా, ఈ అల్యూమినియం ఫ్రేమ్ అనేది ఏ కంపెనీ తీసుకున్నా పర్వాలేదు. ఈవెన్ మనకి చైనా కంపెనీస్ ఉంటాయి, లేదా లోకర్ ఉంటుంది, ఏ కంపెనీ తీసుకున్నా మనకి అల్యూమినియం ప్రొఫైల్స్ పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అలాగే మనకి లోపల ఈ అల్యూమినియం ప్రొఫైల్ లోపల అంటించేటువంటి స్ట్రిప్ అనేది ఉంటుంది కదా, 8mm అయితే 8mm, 10mm అయితే 10mm స్ట్రిప్ అయితే ఉంటుంది కదా, అది వచ్చేసరికి మీకు కంపెనీ అనేది ఫిలిప్స్ బాగుంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఫిలిప్స్కి ఇవ్వండి. తర్వాత అయితే మీకు లోకర్ బాగానే ఉంటుంది, లేకపోతే మీకు ఫుల్ ఎక్స్ ఉంటుంది. ఫుల్ ఎక్స్ స్ట్రిప్స్ కూడా LED స్ట్రిప్స్ అనేవి బాగుంటాయి. అలాగే మీకు LED డ్రైవర్స్ విషయానికి వస్తే LED డ్రైవర్స్లో కూడా మీకు ఫిలిప్స్ అయితే బాగుంటుంది, లేదా ఫిలిప్స్ తర్వాత మీకు ఈ లోకర్ కూడా బాగానే ఉంటుంది, లేదా ఫుల్ ఎక్స్ కూడా బాగానే ఉంటుంది. ఏదన్నా మీకు కంపెనీకి సంబంధించినటువంటి LED డ్రైవర్స్నే తీసుకోండి. అలాగే వాటికి గ్యారంటీ కూడా ఉంటుంది, 1 year 2 years అనేది ఉంటుంది. అవి చూసుకుని తీసుకోండి. అలాగే మీకు LED స్ట్రిప్కి అయితే ఎటువంటి గ్యారంటీ అయితే ఉండదు, డ్రైవర్కి అయితే ఉంటుంది కానీ గ్యారంటీ అనేది LED స్ట్రిప్కి అయితే ఉండదు. ఓకేనా, ఇవి కూడా మీరు ఒకసారి కన్సిడర్ అయితే చేయండి.
అలాగే మనకి ప్రొఫైల్ అనేది ఇలా మనం లెంతెస్ అనేవి మనం వేసుకుని కట్ చేసుకున్న తర్వాత వైరింగ్ అనేది లాక్కుని మనం ప్రొఫైల్ అనేది స్టిక్ చేసినప్పుడు సాల్డరింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 5 మీటర్ల ప్రొఫైల్ ఉంటే మనకి 2 పక్కల సాల్డరింగ్ చేసుకోవాల్సి వస్తుంది వైర్ అనేది. అలా కాకుండా 1 మీటర్ 2 మీటర్లు మనం వేయాల్సి వచ్చింది అనుకోండి, మనం ఇండివిజువల్గా సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. సాల్డరింగ్ చేసుకునేటప్పుడు మనం చేసేసుకోవచ్చు. సాల్డరింగ్ అనేది చేసినప్పుడు ప్రాపర్గా చేసుకోండి. డ్రై సాల్డరింగ్ అయితే అవ్వకుండా ప్రాపర్ సాల్డరింగ్ అయితే ఇలాగైతే చేసుకొని మీరు ప్రొఫైల్స్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేయండి. ఓకేనా, అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. అలాగే ఫైనల్గా మనకి ప్రొఫైల్ లైట్ అనేది పూర్తిగా ఇన్స్టాలేషన్ అనేది పూర్తి అయిపోయిన తర్వాత ప్రాపర్గా బిగించిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అవి వెలుగుతున్నాయా లేవా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎల్ఈడి స్ట్రిప్ అనేది ఉంటుంది కదా, ఎల్ఈడి స్ట్రిప్ అనేది 1 ఇంచ్కి 1.5 ఇంచ్కి కటింగ్ అయితే ఉంటుంది. ఇవి కొన్నిసార్లు ఈ మధ్యన కటింగ్ అయితే ఆఫ్ అయిపోతుంది. సర్క్యూట్ అనేది ఆ 1 ఇంచ్ 1.5 ఇంచ్ అనేది ఆఫ్ అయిపోయి మీకు తర్వాత నుండి అయితే వెలుగుతూ ఉంటుంది. తర్వాత నుండి వెలుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ప్రొఫైల్ అనేది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ మనం కట్ చేసుకుని మళ్ళీ మిగిలిన ఈ ప్రొఫైల్ ఎల్ఈడి స్ట్రిప్ ఉంటుంది కదా, ఎల్ఈడి స్ట్రిప్ని మళ్ళీ అక్కడ రీప్లేస్ చేసుకుని సాల్డరింగ్ రాడ్తో మళ్ళీ మనం సాల్డరింగ్ అయితే చేసుకోవడం అయితే ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఇదంతా మీరు 1-2 సార్లు ప్రాపర్గా అయితే చెక్ చేసుకోవాలి. ప్రొఫైల్ లైటింగ్ వర్క్ అనేది మనం ఎంత నీట్గా చేసుకుంటే అంత నీట్గా వర్క్ అనేది వస్తుంది. ఓకేనా, చాలా కేర్ఫుల్గా అయితే చేయండి, వర్క్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీకు వీటి యొక్క రేట్స్ అనేది ఎంత అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ ప్రొఫైల్ అయితే వేయాలి, లేబరు మెటీరియల్తో పాటు 1 మీటర్ అనేది వేయాలంటే లోపల ఎంత అవుతుందంటే 1,000 రూపాయలు అయితే తీసుకోవాలి. రేట్స్ అనేది నేను చెప్తున్నాను, 1,000 రూపాయల వరకు అయితే తీసుకోవాలి. లేదు మెటీరియల్ ఎంతో వాళ్ళు తెచ్చుకుంటారు, కస్టమర్ తెచ్చుకుంటారు, మనకు సంబంధం లేదంటే మనం ఓన్లీ కటింగ్ చేసి ప్రొఫైల్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ చేయడానికి 1 మీటర్కి 300 రూపాయల వరకు అయితే తీసుకోవచ్చు. ఓకేనా, ఈ రేట్లు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ప్రొఫైల్ లైట్ అనేది పూర్తిగా వేసేయడం అనేది పూర్తయిన తర్వాత, అంటే మనం బిగించడం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ అనేది ఇలా మీకు ఇక్కడ మనం ఈ అల్యూమినియంకి పైన క్యాప్ అనేది స్టిక్ చేసిన తర్వాత మనం ప్రెస్ చేసిన తర్వాత ఇది లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత దీనిపైన మీకు కార్పెంటర్స్ యూజ్ చేసేటువంటి యాబ్రో టేప్ అయితే ఉంటుంది. ఈ యాబ్రో టేప్ని అయితే మనం అంటించాలి. ఇలా ఎందుకు అంటించాలంటే మనం పిఓపి సీలింగ్ కానీ వుడ్ మేర్ కానీ కట్ చేసి వర్క్ ప్రొఫైల్ అయితే ఫిట్ చేసేసిన తర్వాత ఎవరైతే ఒక్కొక్కసారి గ్యాప్స్ అయితే వస్తూ ఉంటే ఈ పెయింటర్స్ అనే వాళ్ళు మొక్క అనేది పెడతా ఉంటారు ప్రొఫైల్ చుట్టూని. ప్రొఫైల్ చుట్టూ మొక్క పెట్టినప్పుడు ఈ పైన ఉన్నటువంటి ప్లాస్టిక్ క్యాప్ మీదకైతే ఈ మొక్క కానీ పెయింటింగ్ కానీ వెళ్ళిపోయింది అనుకోండి, ఇది మీకు పాడవుతుంది. అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మనం యాబ్రో టేప్ అనేది ఉంటుంది. యాబ్రో టేప్ అనేది 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. ఆ యాబ్రో టేప్ అనేది మీకు 19mm కానీ 25mm కానీ ఉంటుంది. అవైతే మనం వేసుకుంటే ప్రొఫైల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మీకు ఈ వీడియోలో ప్రాపర్గా ప్రొఫైల్ వర్క్ అనేది చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.